నా ప్లాన్ మొత్తం పాడైపోయింది. అనుకున్న వాటిలో ఏ ఒక్కటి జరగలేదు. పిల్లల్ని కిడ్నాప్ చేసి లక్ష్మిని భయపెడదాం అనుకున్నాను, అది జరగలేదు. ఆ విషయం నీతో చెప్పాలనే ఇక్కడికొచ్చాను. పిల్లల కోసం మిత్ర వెళ్ళాడు. మిత్ర, లక్ష్మి ఇద్దరు వెళ్లారు. ఆల్రెడీ పిల్లలు సేవ్ అయ్యారు. ఆ కిడ్నాప్ ప్లాన్ ఒక్కటే కదా మిస్ అయింది, ఇంకేం మిస్ అయింది? నీతో చెప్పకుండా నేను సొంతంగా చేసిన ప్లాన్ ఒకటి ఫెయిల్ అయింది. నాతో చెప్పని ప్లానా? ఏంటది? మీ ఇంట్లోకి పామును వదిలి మిత్రకి పాము కాటు గండం ఉందని చెప్పి అరవింద మాలినిని అందుకే పాము గండంతో అరవింద ఆంటీని భయపెట్టి మిత్రని నిన్ను త్వరగా ఒకటి చేసేలా చేద్దామనుకున్నాను. ఆ విషయం నాకు ముందే చెప్పుండొచ్చు కదా. ఆ పాము పాపం దేవి అని ఆంటీని కాటేసింది. పాము ఆవిడ్ని కాటేసిందా? మనతో చేతులు కలిపిన పాపమే దేవి అని ఆంటీకి. మిత్రాన్ని చంపమని కదా పాముని పంపించింది, అది ఆంటీని ఎందుకు కాటేసింది? పాము టార్గెట్ చేంజ్ అయిందన్నమాట. ఇంకెప్పుడు ఇలా చేయకు సరియు. మిత్రపై ఎలాంటి ప్లాన్లు వద్దు. తనకి ఎలా దగ్గర అవ్వాలో నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? ఈరోజు పాము కాటు నుంచి మిత్ర సేవ్ అయింది లక్కీ వల్ల. తను నా మనుషుల దగ్గర నుంచి ఫోన్ కొట్టేసి కాల్ చేసుండకపోతే మిత్ర బయటికి వెళ్లేవాడు కాదు కదా. అంటే లక్కీ మిత్రని కాపాడిందా? మరి లక్కీ మిత్ర రక్తం పంచుకు పుట్టిన కూతురు కదా. ఏం లేదు డాక్టర్, ఇప్పుడు మా మామ్కి ఎలా ఉంది? విషానికి విరుగుడు ఇంజెక్షన్ ఇచ్చాం. సెలైన్ కంప్లీట్ అయ్యేసరికి విషం క్లియర్ అవుతుంది. ఆ విషానికి విరుగుడు విషమే కదా డాక్టర్? అవునమ్మా, విషాన్ని విషంతోనే విరుగుడు చేస్తాం. అయితే మీరు ఆవిడికి విషమే ఎక్కించాల్సిన అవసరం లేదు. ఆవిడ ఒంట్లోనే కావాల్సినంత విషం ఉంది. ఏంటి కూస్తున్నావు? ఏమన్నావు? నేను చంపేస్తా. జాను, నువ్వు కాస్త బయటికి వెళ్ళు. మామ్కి బీపీ ఎక్కువ అవుతుంది. అవునవును, విషంతో పోకపోయినా హార్ట్ అటాక్ తో పోయేలా ఉన్నారు. కాస్త చూడండి డాక్టర్. నన్ను డాక్టర్ చూడటం కాదే, నేనే నీ అంతు చూస్తా. నేనే నీ అంతు చూస్తా. ముందు డిశ్చార్జ్ అవ్వండి, ఆ తర్వాత నన్ను చూద్దురు గాని. నువ్వు పలకరించాల్సింది పిల్లల్ని. ఈరోజు వాళ్ళు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. లక్కీ, జున్ను, మీకేం కాలేదు కదా? ఆ కిడ్నాపర్స్ మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టారా? లేదు తాతయ్య, ఇంకా మేమే ఆ కిడ్నాపర్స్ ని బురిడి కొట్టించి వాళ్ళ ఫోన్ తీసుకుని అమ్మా నాన్నలకి ఫోన్ చేశాం. టైంకి వచ్చి అమ్మా నాన్న మమ్మల్ని కాపాడారు. నాన్నను కాపాడిపోయి పాపం అమ్మ చేతికి గాయమైంది. నాన్నని కాపాడబోయి మిత్ర, అసలేం జరిగింది? నాన్న మీదకు ఒక రౌడీ కత్తి తీశాడు నానమ్మ.
అప్పుడు లక్కీ పెద్దగా అరిచింది. నాన్నని కాపాడడం కోసం అమ్మ కత్తి పట్టుకుని ఆపింది. అంటే మిత్రకి గండం ఎదురైందన్నమాట. లక్ష్మి కాపాడింది అరవిందా. తన చేతి గాయమైంది. ఆ, అమ్మా లక్ష్మి హాస్పిటల్కి వెళ్ళలేదా? చిన్న గాయమే మావయ్య గారు, ఆయన కట్టుకట్టారు. చూసావా మిత్ర, నిన్ను గండం వెంటాడుతుంది అంటే నువ్వు నమ్మలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అందుకే నాన్న, ఈ సమస్య తీరే వరకు నువ్వు నా మాట వినాలి. లక్కీ జున్ను, మీరు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అత్తయ్య గారు, మీరు చెప్తున్న సమస్య తీరిపోయింది. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన్ని కాపాడడానికి ఆ దేవుడు ఎప్పటికీ లక్కీని బిడ్డగా ఆయన పక్కనే చేర్చాడు. లక్కీ మిత్ర బిడ్డేంటి లక్ష్మి? మిత్ర గండం పోవాలంటే తన రక్తం పంచుకు పుట్టిన ఆడబిడ్డ కావాలి. తను మాత్రమే ఈ గండాన్ని తప్పించగలదు. మీరు పొరబడుతున్నారు అత్తయ్య గారు. ఆయన ప్రేమానురాగాలతో పెంచుకున్న లక్కీయే ఈరోజు ఆయన్ని కాపాడింది. ఈ తండ్రి కూతుళ్ల బంధమే గండానికి అడ్డుపడింది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును మావయ్య గారు, ఇప్పటి వరకు లక్కీ ఆయన్ని 4 సార్లు కాపాడింది.